శాంతి. ఆత్మీయ సోదరీ సోదరులందరికీ 2024 నూతన సంవత్సర ఈశ్వరీయ శుభాకాంక్షలు. జనవరి మాసము అవ్యక్త మాసం సందర్భంగా బ్రహ్మబాబా సమానముగా అయ్యేందుకు అందరూ కూడా దృఢమైన సంకల్పాన్ని తీసుకుని తీవ్ర పురుషార్థంతో ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి ఈ కొత్త సంవత్సరంలో మనమందరం కూడా ఆరంభిద్దాము. ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 1 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు రాజ ఋషులు, మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. దానితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? ఏ విషయం పైన చాలా చాలా గమనం పెట్టాలి? సమాధానము, ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు చదువు పైన ఎప్పుడు కూడా అలగకూడదు. చదువుకు పోట్లాటలు గొడవలతో సంబంధం లేదు. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. కావున సదా మీ ఉన్నతిని గురించి ఆలోచన ఉండాలి. నడవడిక పైన చాలా చాలా గమనం ఉండాలి. దేవతల వలె అయ్యేందుకు నడవడిక చాలా రాయల్గా ఉండాలి. చాలా చాలా మధురముగా అవ్వాలి. మీ నోటి నుండి అందరికీ మధురముగా అనిపించే మాటలు మాత్రమే వెలువడాలి. ఎవ్వరికీ ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కలుగ చెయ్యకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మరియు మీ బుద్ధి ఎక్కడ నిలిచి ఉంది అని అడుగుతారు. ఎందుకంటే మనుషుల యొక్క బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది కదా. కాసేపు ఇటువైపు కాసేపు అటువైపు భ్రమణం చేస్తూనే ఉంటుంది. మీ బుద్ధి భ్రమించడం ఆగిపోవాలి. బుద్ధిని ఒకే గమ్యం పైన నిలపండి. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి అని తండ్రి ఇప్పుడు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానముగా ఉంది అని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఆత్మలే నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా సతో ప్రధానముగా ఉండేవి. ఇప్పుడు తమో ప్రధానముగా అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు తిరిగి మనం సతో ప్రధానముగా తయారు కావాలి. కావున మీ బుద్ధిని తండ్రితో జోడించాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి అనే విషయం ఎవ్వరికీ తెలియదు. పిల్లలు, మీరు నన్ను స్మృతి చెయ్యండి అన్న ఆదేశాన్ని పొందేవారు కూడా మీ వలె ఇంకెవ్వరూ ఉండరు. తండ్రి ఎంత సహజముగా విషయాన్ని అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి. ఈ విధంగా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరు కూడా అర్థం చేయించలేరు. ఎవరిలో ప్రవేశించారో వారు కూడా వింటారు. పతితుల నుండి పావనముగా అయ్యేందుకు, దాని అనుసారం నడిచేందుకు అన్నింటికంటే మంచి మతమును అంటే మంచి సలహాను తండ్రి మాత్రమే ఇస్తారు. పిల్లలు, మీరే సతో ప్రధానముగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. మీరే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. తరువాత మళ్ళీ 84 జన్మలు అనుభవించి గవ్వ సమానముగా అయిపోయారు. మీరు వజ్రతుల్యంగా ఉండేవారు కదా. బాబా అంటున్నారు, పిల్లలు, మీరు ఇప్పుడు మళ్ళీ అలా తయారు కావాలి. బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి అని చాలా సహజమైన విషయాన్ని వినిపిస్తారు. ఆత్మలే తిరిగి వెళ్ళాలి, శరీరాలైతే తిరిగి వెళ్ళవు కదా. తండ్రి వద్దకు సంతోషముగా వెళ్ళాలి. తండ్రి ఇచ్చే శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్టముగా అవుతారు. పవిత్ర ఆత్మలు మూలవతనానికి వెళ్ళి మళ్ళీ ఇచ్చటికి వచ్చినప్పుడు కొత్త శరీరాన్ని తీసుకుంటారు. ఈ నిశ్చయం ఉంది కదా. కనుక అదే తపన ఉండాలి.
దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే చాలా లాభం ఉంటుంది. బాగా చదువుకొని విద్యార్థులై ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇది కూడా చదువే, మీరు కల్పకల్పము ఇలాగే చదువుకుంటారు అని బాబా అంటున్నారు. తండ్రి కూడా కల్పకల్పము ఇదే విధంగా చదివిస్తారు. ఏ సమయమైతే గడిచిపోయిందో అదంతా డ్రామా. డ్రామానుసారముగానే తండ్రి పాత్ర మరియు పిల్లల పాత్ర కూడా నడిచింది. బాబా సలహా కరెక్టుగానే ఇస్తారు కదా. బాబా, మేము మిమ్మల్ని క్షణక్షణము మర్చిపోతున్నాము అని పిల్లలు అంటారు. ఇవే కదా మాయా తుఫానులు అంటే. మాయ మీ దీపాన్ని ఆర్పివేస్తుంది. తండ్రిని జ్యోతి అంటే దీపము అని కూడా అంటారు. అలాగే సర్వశక్తివంతుడైన అథారిటీ అని అంటారు. వేద శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి సారమును ఇప్పుడు తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యమును బాబా మనకు వినిపిస్తారు. నేను పిల్లలకు అర్థం చేయిస్తానని ఈ బ్రహ్మ కూడా అంటారు. నేను పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను అని తండ్రి అంటారు. అందులో ఈ బ్రహ్మ కూడా వచ్చేస్తారు. ఎందుకంటే బ్రహ్మ కూడా మనకు తండ్రియే కదా. ఇందులో తికమకపడే విషయం కొంచెం కూడా లేదు. ఇది చాలా సహజమైన రాజయోగము. మీరందరూ రాజ ఋషులు. ఋషి అని పవిత్ర ఆత్మనే అనడం జరుగుతుంది. బాబా అంటున్నారు, పిల్లలు మీ వంటి ఋషులు మరెవ్వరూ లేరు. ఆత్మని ఋషి అని పిలవడం జరుగుతుంది. శరీరమును అలా పిలవరు. ఆత్మయే ఋషి, రాజ ఋషి. ఆత్మ రాజ్యమును ఎక్కడ నుండి తీసుకుంటుంది? తండ్రి నుండి కదా. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మనము శివ్ బాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అనే స్మృతిని బాబా కలిగిస్తున్నారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ మనం క్రిందికి వచ్చేసాము. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. మనుష్యులే అంటారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని. కానీ ఒక్క మనిషి జ్యోతి కూడా జ్యోతిలో కలవదు అని తండ్రి అర్థం చేయించారు. ఎవరూ కూడా ముక్తి జీవన్ముక్తులను పొందలేరు. కావున రోజంతా పిల్లల బుద్ధిలో చింతన నడుస్తూనే ఉండాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం కలుగుతుంది. ఒకసారి ఆలోచించండి, అసలు మనల్ని చదివించేది ఎవరు అని. కృష్ణుడిని లార్డు కృష్ణ అని కూడా అంటారు. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా లార్డ్ అని అనరు. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే స్వర్గ రచయిత. హెవెన్ అనగా దైవీ రాజధానిని స్థాపిస్తున్నారని, స్వర్గ రచయిత వారేనని ఇప్పుడు మీ హృదయాంతరాలలో అనిపిస్తుంది. సత్యయుగంలో ఇంకే ధర్మము లేదు. చిత్రాలు కూడా దేవతలవే. వారిని ఆది సనాతన దేవీ దేవతలు అని అంటారు. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారు సత్యయుగానికి చెందినవారు అని అంటారు. మీరు సంగమ యుగంలోని వారు. బాబా మనల్ని ధర్మసమ్మతమైన వారిగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. కావున మీరు ధర్మబద్ధముగా అవుతూ ఉంటారు. వికారులను అధర్మస్తులు అని అంటారు. ఈ దేవతలు పవిత్రులు. వారిలో పవిత్రత ప్రకాశమునే చూపించారు. అధర్మస్తులు అనగా ఒక్క అడుగు కూడా ధర్మసమ్మతముగా ఉండదు. శివాలయము నుండి దిగజారి వేశ్యాలయములోకి వస్తారు. ఈ విషయాలను కొత్తవారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎప్పటి వరకు అయితే మీరు వారికి తండ్రి స్వర్గస్థాపకుడు అని తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇవ్వరో అప్పటి వరకు అర్థం చేసుకోలేరు. స్వర్గ నరకాలు, సుఖ దుఃఖాలు అనే 2 పదాలు ఉన్నాయి. భారతదేశంలో సుఖం ఉండేది అని, ఇప్పుడు దుఃఖం ఉంది అని, మళ్ళీ తండ్రి వచ్చి సుఖమును ఇస్తారు అని మీకు తెలుసు.
ఇప్పుడు దుఃఖ సమయం సమాప్తమవ్వనున్నది. బాబా అయితే పిల్లల కొరకు సుఖమునిచ్చే కానుకను తీసుకుని వస్తారు. వారు అందరికీ సుఖమునిస్తారు. అందుకే వారికి అందరూ నమస్కరిస్తారు. సన్యాసులు, ఉదాసులు కూడా తపస్సు చేస్తారు. అంటే వారికి కూడా మనసులో ఏదో ఒక ఆశ అయితే ఉంటుంది కదా. సత్యయుగంలో అయితే అసలు ఎటువంటి విషయాలు ఏమీ కూడా ఉండవు. అక్కడ ఇతర ధర్మాల వారు కూడా ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచంలో వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. అది దుఃఖధామము అని, పైది శాంతిధామము అని, ఇది దుఃఖధామము అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం చాలా బాగా చెయ్యాలి. చదువు పైన అసలు ఎప్పుడూ కూడా అలగకూడదు. ఎవరితోనైనా సరిపోకపోతే చదువును వదిలివేయకండి. ఈ పోట్లాటలు, గొడవలు వీటితో చదువుకు ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు నవాబులుగా అవుతారు. పోట్లాడుతూ గొడవలు పడుతూ ఉంటే నవాబులుగా ఎలా అవుతారు? అలాంటప్పుడు నడవడికలు ఇంకా తమో ప్రధానముగా అయిపోతాయి. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతిని గురించి ఆలోచించాలి. హే ఆత్మల్లారా, తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. అంతేకాక దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి అని బాబా అంటున్నారు. ఒకవేళ లక్ష్మీ నారాయణల వలె అవ్వాలి అంటే బాబానే వారిని ఆ విధంగా తయారు చేశారు. కాబట్టి మనం కూడా బాబానే స్మృతి చెయ్యాలి. మీరే ఈ రాజ్యం చేస్తూ ఉండేవారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరే తయారు కావాలి. రాజయోగమును తండ్రి సంగమ యుగములోనే నేర్పిస్తారు. మీరు కల్పము ఇలా తయారవుతారు. అంతేకాని ఎల్లప్పుడూ కలియుగమే నడుస్తూ ఉంటుందని కాదు. కలియుగం తర్వాత సత్యయుగము, ఇలా ఈ చక్రం తప్పకుండా తిరుగుతూనే ఉంటుంది. సత్యయుగంలో మనుషులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా తక్కువగా అవ్వాల్సిందే. ఇవన్నీ కూడా చాలా సహజంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. గతించిన కథను వినిపిస్తారు. ఇది చిన్న కథ, నిజానికి ఇది పెద్దదే, కానీ అర్థం చేసుకోవడంలో చిన్నది. ఇందులో 84 జన్మల రహస్యం ఉంది. ఇంతకుముందు మీకు కూడా ఈ విషయాలేమీ తెలిసేవి కాదు అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు ఈ చదువును చదువుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇది సంగమ యుగపు చదువు. ఇప్పుడు డ్రామా చక్రం చుట్టూ తిరిగి వచ్చింది. మళ్ళీ సత్యయుగం నుండి ప్రారంభమవుతుంది. ఈ పురాతన సృష్టి మారనున్నది. కలియుగి రూపీ అడవి వినాశనమవుతుంది. మళ్ళీ సత్యయుగి పుష్పాల తోట వస్తుంది. దైవీ గుణాలు కలిగిన వారిని పుష్పాలు అని అంటారు. అసురీ గుణాలు కలిగిన వారిని ముళ్ళు అని అంటారు. నాలో ఎలాంటి అవగుణము అనే ముళ్ళు లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మనము దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నాము. కావున తప్పకుండా దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. తండ్రి టీచరుగా సద్గురువుగా అయి వచ్చారు అంటే మరి నడవడికను కూడా మనం సరిదిద్దుకోవలసి ఉంటుంది కదా. అందరి క్యారెక్టర్ పాడైపోయింది అని మనుషులు అంటారు. కానీ మంచి క్యారెక్టర్ అని అసలు దేనిని అంటారో ఎవరికీ తెలియదు. ఈ దేవతల క్యారెక్టర్ ఎంతో బాగుండేది. వారు ఎప్పుడూ కూడా ఎవరికి అసలు దుఃఖాన్ని ఇచ్చేవారు కాదు. ఎవరి నడవడికైనా చాలా బాగుంది అంటే వారు దేవత వంటి వారు అని, వారి మాటలు చాలా మధురంగా ఉన్నాయని అంటారు. తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని నేను దేవతలుగా తయారు చేస్తాను. కావున మీరు చాలా మధురంగా అవ్వవలసి ఉంటుంది. దైవీ గుణాలు ధారణ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎలా ఉంటారో
వారు ఇతరులను అలాగే తయారు చేస్తారు. మీరందరూ టీచర్లుగా అవ్వాలి. ఎందుకంటే టీచర్ యొక్క పిల్లలు టీచర్లే. మీరు పాండవ సైన్యము కదా. అందరికీ మార్గాన్ని చూపడం మార్గదర్శకుల కర్తవ్యము. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. గృహస్థి వ్యవహారంలో కూడా ఉండాలి. ఇంట్లో కూడా సేవ చేయవచ్చు. ఎవరు వచ్చినా వారికి చెప్తూ ఉంటారు. గీతా పాఠశాలను తెరిచి అనేక మందికి సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. అలాగని ఇక్కడికి వచ్చి కూర్చుండిపోవడం కాదు. ఇది కుమారీలకైతే చాలా సహజము అని బాబా అంటున్నారు. నెల 2 నెలలు తిరిగి వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటిని సన్యసించకూడదు. మీకు ఇంటి నుండి పిలుపు వస్తే ఇంటికి వెళ్తారు, నిషేధమేమీ లేదు అని బాబా అంటున్నారు. ఇందులో నష్టపోయే మాట ఏమీ లేదు. ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. మేము కూడా ఇప్పుడు వివేకవంతులుగా అయ్యాము అని మాతో పాటు మా ఇంటి వారిని కూడా మా సమానంగా తయారు చేసి వెంట తీసుకుని వెళ్తాము అని భావిస్తారు. ఇంట్లో ఉండి సర్వీసు చేసేవారు చాలామంది ఉన్నారు కనుక వారు తెలివైన వారిగా అయిపోతారు. స్వయాన్ని ఆత్మ అని భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. మీ ఉన్నతిని చేసుకోవాలి. ఇంట్లో ఉండేవారి ఉన్నతి ఎక్కడ ఉండేవారి ఉన్నతి కంటే ఎక్కువగా అవ్వగలదు. మీరు ఇంటికి వెళ్ళవద్దు అని ఎప్పుడూ అనరు. వారి కళ్యాణం కూడా చెయ్యాలి. ఎవరికైతే కళ్యాణం చేసే అలవాటు అయిపోతుందో వారెప్పుడూ ఎవరి కళ్యాణం చెయ్యకుండా ఉండలేరు. జ్ఞానయోగాలు పూర్తిగా ఉన్నట్లయితే ఎవ్వరూ అవమానపరచలేరు. యోగం సరిగ్గా లేదు అనుకోండి, మాయ చెంపదెబ్బ వేసేస్తుంది. కావున గృహస్థములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వాలి. ఇంట్లో కూడా ఉండవచ్చు అని బాబా ఎంత స్వేచ్ఛను ఇచ్చారు. అందరూ ఇక్కడికి వచ్చి ఎలా ఉండగలరు? ఎంతమంది అయితే వస్తారో వారి కొరకు ఇళ్ళు మొదలైనవి తయారు చేయవలసి ఉంటుంది. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అదే మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది. పిల్లలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా అంటున్నారు, డ్రామా లేకుండా ఏదీ జరగదు. ఈ యుద్ధాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో, ఇంతమంది మనుషులు ఎవరైతే మరణిస్తారో ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏదైతే కల్పకల్పము అర్థం చేయించానో అదే మళ్ళీ ఇప్పుడు కూడా అర్థం చేయిస్తాను అని బాబా అంటున్నారు. మనుషులు ఏమి భావించినా డ్రామానుసారంగా కల్పక్రితం ఏ పాత్రను అభినయించానో అదే ఇప్పుడు మళ్ళీ అభినయిస్తాను. ఎందుకంటే ఈ డ్రామాలో ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి ఉండవు. కల్పం క్రితం ఎవరైతే చదివారో వారే మళ్ళీ చదువుతారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా వీరు ఏం చదువుతున్నారు, వీరు ఏమి పదవిని పొందుతారు అనేది తెలిసిపోతుంది. మంచి సేవ చేస్తూ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే వారు వెళ్ళి మంచి కులంలో జన్మ తీసుకుంటారు. ఎంతో సుఖంగా ఉంటారు. ఎంతటి సుఖమును అనేక మందికి ఇచ్చారో అంతటి సుఖము మరి వారికి కూడా లభిస్తుంది కదా. ఈ సంపాదన ఎప్పుడూ కూడా వృధాగా అయితే పోనేపోదు. సత్యయుగంలో అయితే ఎక్కడ విజయం పొందితే అక్కడ జన్మిస్తారు. అనేక మందికి సుఖమును ఇచ్చినట్లయితే మీకు నోట్లో బంగారపు స్పూను లభిస్తుంది. అంతకంటే తక్కువ సుఖమును ఇచ్చి ఉన్నారు అనుకోండి, వెండి స్పూను లభిస్తుంది అంటున్నారు బాబా. దానికంటే తక్కువైతే రాగిది ఇత్తడిది లభిస్తుంది. ఇప్పుడు మా యోగం ఎంత ఉంది అనేది ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది కదా. రాజు రాణి ప్రజలు అందరూ తయారవ్వనున్నారు. బాగా చదవలేదు అంటే, దివ్య గుణాలను ధారణ చేయలేదు అంటే పదవి తగ్గిపోతుంది. మంచి లేక చెడు కర్మల ఫలితము తప్పకుండా ముందుకు వస్తుంది. నేను
ఎంతవరకు సేవ చేస్తున్నాను అనేది ఆత్మకైతే తెలుసు కదా. ఇప్పుడు శరీరం వదిలిపోతే ఏ పదవిని పొందుతాము? ఇప్పుడు మీరు చదువుకొని బాగుపడుతున్నారు, కొందరు పాడైపోతారు కూడా. ఎందుకంటే వారి భాగ్యంలో, అంటే వారి అదృష్టంలో లేదు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు? ఈశ్వరుని ఇంటి నుండి ఎవ్వరూ కూడా ఖాళీగా వెళ్ళకూడదు. ఇప్పుడు శివబాబా మీ సన్ముఖంలో ఉన్నారు. ఎవరికైనా మీరు 2 మాటలు వినిపించినా వారు తప్పకుండా ప్రజల్లోకి వస్తారు. దేవీ దేవతా ధర్మం వారు ఇప్పటి వరకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పతితులుగా ఉన్న కారణముగా స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటారు. బాబా వద్ద ఎలాగైతే జ్ఞానం ఉందో పిల్లలైన మీలో కూడా ఇప్పుడు అదే జ్ఞానం ఉంది. బాబా జ్ఞానసాగరులు. ఈ చరిత్ర భూగోళము ఎలా పునరావృతమవుతుందో బాబా మనకు అర్థం చేయిస్తారు. టీచర్లు కూడా విద్యార్థుల చదువు ద్వారా వారు ఇన్ని మార్కులతో పాస్ అవుతారు అనేది టీచర్కి తెలిసిపోతుంది కదా. ప్రతి ఒక్కరూ స్వయమే గ్రహించగలుగుతారు. కొందరు దైవీ గుణాలలో కచ్చాగా ఉన్నారు, కొందరైతే యోగములో కచ్చాగా ఉన్నారు, కొందరు జ్ఞానములో కచ్చాగా ఉన్నారు. ఏదో ఒక సబ్జెక్టులో కచ్చాగా ఉన్నారు అంటే కూడా పాస్ కాలేరు. ఈరోజు అపరిపక్వంగా ఉన్నాము, రేపు పక్కాగా అవ్వలేము అని కాదు. గుర్రము వలె వేగంగా పరిగెత్తడం అంటే గ్యాలప్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతామేమో అనే స్వయం ఫీల్ కూడా చేయగలుగుతారు. పలానా వారు మాకంటే చురుకుగా ఉన్నారు అని వారు స్వయం కూడా అనుభవం చేసుకుంటారు. నేర్చుకుని స్వయంగా మీరు కూడా చురుకైన వారిగా అవ్వవచ్చు. ఒకవేళ దేహాభిమానం ఉంది అనుకోండి, వారేం నేర్చుకుంటారు? నేను ఆత్మను అనేది పూర్తిగా పక్కా చేసుకోండి. తండ్రి స్మృతిని కలిగించారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని. మళ్ళీ దైవీ గుణాలు ధారణ అవుతాయి అని బాబా అంటారు. నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను అని మీ నాడిని మీరు పరిశీలన చేసుకోండి, బుద్ధి రూపీ నాడిని. ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును తీసుకుంటూ ఉన్నారు. ఈ రాజయోగ జ్ఞానాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ కూడా నేర్పించలేరు. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మన కులానికి చెందిన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అని పిల్లలు బాబాను అడుగుతూ ఉంటారు. అది పూర్తిగా ఎలా తెలియగలదు? వస్తూ వెళ్తూ ఉంటారు, కొత్త కొత్త పిల్లలు కూడా వెలువడుతూ ఉంటారు కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ నడవడికను చాలా దివ్యంగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసి స్వకళ్యాణము చేసుకోవాలి, ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. అందరికీ సుఖమును ఇవ్వాలి. సెకండ్ పాయింట్, సతో ప్రధానంగా అవ్వాలి అంటే బుద్ధిని ఒక్క తండ్రితో మాత్రమే జోడించాలి. బుద్ధిని అటు ఇటు భ్రమింప చెయ్యకూడదు. తండ్రి సమానముగా శిక్షకునుగా అయి అందరికీ కూడా సరి అయినటువంటి దారిని చూపించాలి. ఈరోజు వరదానము, నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిస్తా రూప భవ. సారాంశము, చాలా విలువైన మచ్చలేని వజ్రాన్ని లైట్ ముందు పెట్టినట్లయితే భిన్న భిన్నమైనటువంటి రంగులు కనిపిస్తాయి. అలా ఎప్పుడైతే మీరు ఫరిస్తా రూపులుగా అవుతారో అప్పుడు మీ ద్వారా నడుస్తూ తిరుగుతూ అష్టశక్తుల కిరణాలు అనుభవం అవుతాయి. కొంతమందికి మీ ద్వారా సహన శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది.
కొంతమందికి నిర్ణయించే శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది. ఇలా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది. స్లోగన్: ఎవరి ప్రతి కర్మ అందరికీ ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందో అదే ప్రత్యక్ష ప్రమాణము. జనవరి 2024 అవ్యక్త మాసం కొరకు విశేషమైన పురుషార్థం చేయించేందుకు పాయింట్స్. ఈ జనవరి మాసంలో విశేషముగా సైలెన్స్ను అనుభూతి చేసేందుకు, బ్రహ్మబాబా సమానముగా డబల్ లైట్ ఫరిస్తాగా అయ్యేందుకు పురుషార్థం యొక్క పాయింట్లను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ పాయింట్లు జనవరి మాసం యొక్క పత్రపుష్పములో కూడా వచ్చాయి. దయచేసి బ్రాహ్మణ పిల్లలందరూ అదే విధంగా అటెన్షన్ ఉంచి ప్రతిరోజు కూడా ఏకాంతంలో కూర్చుని కనీసం 10 నిమిషాలు అవ్యక్త సైలెన్స్ను తప్పకుండా అనుభవం చేయాలి. అంతేకాదు రోజంతా డబల్ లైట్ ఫరిస్తా స్థితిలో స్థితమై ఉండి మీ శ్రేష్టమైన సంకల్పాల ద్వారా, సైగల ద్వారా వ్యవహరిస్తూ మీ సేవా స్థానాన్ని సూక్ష్మవతనంలాగా తయారు చేయాలి. అంతేకాదు మధ్య మధ్యలో పరస్పరం అందరూ కలిసి ఈ పాయింట్లపైన లోతుగా ఆత్మిక సంభాషణ చేస్తూ అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం కూడా చెయ్యండి. మన అందరి డబల్ లైట్ స్థితి మరియు లోతైన సైలెన్స్ అనుభూతి పరమాత్మను ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తం అవుతుంది. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చెయ్యండి. సంగమ యుగం యొక్క విశేషమైనటువంటి శక్తియే సైలెన్సు శక్తి. సైలెన్సుగా ఉండడం వలన డబల్ లైట్ ఫరిస్తా స్థితి సహజముగా తయారైపోతుంది. ఈ స్థితిలో అసలు ఏ కార్యం యొక్క భారం కూడా ఉండదు. అలా అయ్యేందుకు కర్మలు చేస్తూ మధ్య మధ్యలో నిరాకారి మరియు ఫరిస్తా స్వరూపం యొక్క డ్రిల్లు చేస్తూ ఉండండి. ఎలాగైతే బ్రహ్మబాబాను సాకార రూపంలో సదా మీరు డబల్ లైట్గా ఉండడం చూశారో, సైలెన్సు స్థితి ద్వారా సెకండ్లో పిల్లలను దృష్టి ద్వారా తృప్తిపరిచారో, అలా తండ్రిని అనుసరించినట్లయితే సహజముగానే మీరు కూడా తండ్రి సమానముగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.